బీఆర్ఎస్ కు వరుస షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో వరుసగా పార్టీ వీడుతున్నారు నేతలు. సీనియర్లు జూనియర్లు అనే తేడా లేకుండా అంతా జంప్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసమే తాన్లాడారు పార్టీ చీఫ్ కేసీఆర్. అయితే కొన్ని చోట్ల సీనియర్లను బతిమాలి పోటీ పెట్టినట్లు కారు పార్టీలోనే చర్చ జరిగింది. ఇక సిట్టింగ్ ఎంపీలు కూడా కారు దిగారు. నాగర్ కర్నూల్, చేవెళ్ల ఎంపీలు పార్టీ మారారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో మెజార్టీ ఎమ్మెల్యేలే గెలిచినా ఇప్పుడు వారు కూడా పక్క చూపులు చూస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు. ఇక సిటీ మేయర్ కూడా రేపు హస్తం గూటికి చేరుతున్నారు. పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు కేకే కూడా కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి జెడ్పీ చైర్పర్సన్ సునీత కూడా కాంగ్రెస్ కు జై కొట్టారు. ప్రస్తుతం పట్నం సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక సిటీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి టచ్ లో ఉన్నారని సమాచారం. లోక్సభ ఎన్నికల ముందే వారంతా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు సిటీలో పార్టీ ముఖ్య నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పటికే బల్దియా డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి, మాజీ మేయర్ పార్టీ సీనియర్ నేత బొంతూరు రామ్మోహన్, ఆయన సతీమణి కార్పొరేటర్ శ్రీదేవి కూడా కాంగ్రెస్ లో చేరారు. రేపు మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు చాలా మంది కార్పొరేటర్లు కారు దిగి కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు ఈ పరిణామాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్ లో నేతల రాజీనామాలు, తాజా పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెంకట్ అందిస్తారు. వెంకట్, బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోంది? లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయి, పెను మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో అనే వర్డ్ కంటే భారత రాష్ట్ర సమితి గులాబీ పార్టీలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ అధికారం కోల్పోయిన 3 నెలల తర్వాత సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలోని ముఖ్యులంతా కూడా ఒకరొకరుగా పార్టీని విడుతున్నారు, పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. సహజంగా ఏ రాజకీయ పార్టీకి అయినా కూడా ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు సహజం. ఒక పార్టీ నుంచి ఇంకొకరు ఫిరాయిస్తే మళ్ళీ తిరిగి చేరికలు ఉంటాయి. కానీ ఎందుకో ఇక అధికారం రాదు, ఇక భారత రాష్ట్ర సమితి పని అయిపోయింది అని భావించి ఆ పార్టీ నేతలు, ఆ పార్టీ ముఖ్యులంతా కూడా పెద్ద సంఖ్యలో వలసబాట పడుతున్నారు. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇద్దరు కీలక వ్యక్తులు. నిన్న కేకే, అదేవిధంగా కడియం శ్రీహరి ఆ పార్టీలో సీనియర్గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం కేకే కాంగ్రెస్ పార్టీని వీడి తన సొంత గూడును వీడి కేసీఆర్తో కలిసి నడిచారు. ఆ తర్వాత కడియం శ్రీహరి కలిసి నడిచారు. వీరిద్దరు సీనియర్లు భారత రాష్ట్ర సమితికి గుడ్ బై చెప్పబోతున్నారు. అంటే ఆ పార్టీ నుంచి ఒక భారీ సంకేతాలు, భారీ కుదుపు అన్న వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇవాళ కేకే, అదేవిధంగా కడియం శ్రీహరి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ఇటీవలే వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ప్రచారం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఎందుకు ఆ ఫ్యామిలీ పరంగా, తర్వాత పార్టీ క్షేత్రంలో కార్యకర్తల పరంగా వస్తున్న ఒత్తిడి దృష్ట్యా కడియం శ్రీహరి ఆచితూచి రాజకీయంగా సీనియర్ అయినప్పటికీ ఆచితూచి ఆలోచించి రాజకీయంగా బీఆర్ఎస్లో ఉంటే ఇక మనుగడ ఉండదు, బీఆర్ఎస్కి లైఫ్ లేదు అని భావించి తన కూతురుతో సహా, తన ఫ్యామిలీతో సహా బీఆర్ఎస్కి గుడ్ బై చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. నిన్న వరంగల్ బరి నుంచి తప్పుకున్నట్టు స్వయంగా ఆమె సదస్సులతో ఒక లేఖ రాసి అనౌన్స్ చేశారు కడియం కావ్య. అంటే తండ్రి అనుమతి, తండ్రి ఆజ్ఞ, తండ్రి యొక్క ప్రెషర్ కూతురుపై ఉంది కాబట్టి తండ్రి కూతురు ఇద్దరు కూడా బీఆర్ఎస్ను వీడుతున్నారనేది అంతకంటే పెద్ద గొప్ప సంకేతం ఏమి కాదు. ఇకపోతే కేకే ఆ పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. డే 1 నుంచి పార్టీ అధినేత వెంట కేసీఆర్ వెంట ఉన్నారు. పార్టీకి కష్టకాలంలో కూడా కేకే ఉన్నారు. సో అలాంటిది కేకే కూడా గులాబీ పార్టీకి లైఫ్ లేదు, బీఆర్ఎస్లో ఉంటే మన రాజకీయ కెరీర్ అనేది ఇక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆ పార్టీలో లీడర్లు ఎవరు ఇమడలేకపోతున్నారని భావించి వారు ఓపెన్గా నిన్న అధినేత దగ్గరికి వెళ్ళి 2 గంటలతో ఏకాంతంగా భేటీ జరిపి, సార్ ఈ పార్టీ ఇక మనుగడ సాధించడం కష్టం, ఈ పార్టీలో నేను ఉండలేను, ఈ పార్టీ
రానున్న రోజుల్లో కష్టతరమని కూడా ఓపెన్గా మొక్క మీద చెప్పేసి కేకే వచ్చారు. అటు కేకే ఇటు కడియం శ్రీహరి ఇద్దరి రాజకీయ ఆ పార్టీ నుంచి నిష్క్రమణ తర్వాత ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. నెంబర్ 1, నిన్న వరంగల్ లోక్సభ అభ్యర్థి పోటీ నుంచి దూరంగా ఉన్నారు. మరి కాసేపట్లో అంటే ఈ మధ్యాహ్నం కానీ ఈ సాయంత్రం వరకు మహిబాద్ లోక్సభ అభ్యర్థి మాలవత్ కవిత కూడా అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ప్రకటన రావచ్చని పార్టీ నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. అదేవిధంగా చేవెళ్ళ, భువనగిరి 2 సెగ్మెంట్ల నుంచి కూడా అదే సంకేతాలు వస్తున్నాయి. అంటే పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా అభ్యర్థులు పోటీలో ఉండలేకపోతున్నారు, పోటీ చేయలేమని చేతులు ఎత్తుతున్నారు. అదొక బలమైన సంకేతం. ఇకపోతే మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే గేట్లు తెరిచారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. రేవంత్ గేట్లు తెరిచారు అన్న గంటలోపే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. రెండో గేటు కడియం శ్రీహరిగా చెప్తున్నారు. కడియం శ్రీహరితో పాటు మాజీ మంత్రులు, నగరంలో ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు కేకేతో అదేవిధంగా కొంతమంది కడియం శ్రీహరితో కూడా మాట్లాడినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమని కూడా బలమైన సంకేతాలు ఇచ్చారు. అంటే 10-15 అంటే మొన్న సీఎంని కలిసిన వారిలో 10 మంది నిన్న ఏకాంతంగా ఒక సమావేశాన్ని నిర్వహించుకొని పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు ఒక 5. అంటే 10 నుంచి 15 మంది తొలి దశలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు ఎమ్మెల్యేలు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్లో మరొక 15 మంది వెళ్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాబోతుంది అన్న వార్తలకు ఈ వస్తున్న ప్రచారం, అదేవిధంగా రాజీనామాల పర్వమే కొంత రూఢి చేస్తుంది, కొంత ప్రూవ్ చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కడియం శ్రీహరి, దానం నాగేందర్తో పాటు ఇవాళ మరొక 5 ఎమ్మెల్యేలు ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వబోతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. కాబట్టి సో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కాంగ్రెస్ పార్టీలో రాను రోజుల్లో ఉంటుంది అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇట్లా ఉంటే ఇక మాజీ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు చాలామంది మాజీలు, పట్నం మహేందర్ రెడ్డి వారి సతీమణికి ఇప్పటికే మల్కాజిగిరి టికెట్ కూడా ఇచ్చారు. చాలామంది మాజీ మంత్రులు, చాలామంది మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆ పార్టీ ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు. అయితే రాజకీయ భవిష్యత్తు అన్నీ కూడా ఏ లీడర్ అయినా కూడా పార్టీ మారే ముందు తన రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఈ పార్టీలో ఉంటే నాకు ఏం లాభం జరుగుతుంది, ఈ పార్టీ ఫ్యూచర్ ఏంటి అనేది ఎవరైనా ఆలోచిస్తారు. ఈవెన్ కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కూడా ఆలోచిస్తారు. కానీ ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఏకంగా ఎంపీలు కూడా ఏకంగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్తున్నారంటే ఆ పార్టీకి ఇక రానున్న రోజుల్లో మనుగడ లేదని ఆ లీడర్ భావిస్తుంది, ఆ క్యాడర్ భావిస్తుంది అనేది ఇంతకంటే పెద్ద గొప్ప సంకేతం ఏమీ లేదని చెప్పాలి. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీని 5 సిట్టింగ్ ఎంపీలు గుడ్ బై చెప్పారు, 3 కాంగ్రెస్లో చేరారు, 2 బీజేపీలో చేరారు. వారు కూడా కొందరు టికెట్ కూడా దక్కించుకున్నారు. రైట్గా ఇకపోతే ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక చేరడం తర్వాయిగే అని పార్టీ నేతలంతా చెప్తున్నారు. కొద్దిసేపట్లో కేకే ఇంట్లో కీలకమైన నేతలు భేటీ కాబోతున్నారు. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్లో కొనసాగుతున్నారో, కాంగ్రెస్ సీనియర్లుగా ఉన్నారో, బీఆర్ఎస్లో కొనసాగుతున్నారో ఆ నేతలంతా కూడా కేకే నివాసంలో మరి కాసేపట్లో భేటీ జరపబోతున్నారు. మరి కాసేపట్లో దీపాదాస్ మున్షి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేకే ఇంటికి వెళ్తారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కడియం శ్రీహరితో భేటీ అవుతారని కూడా ఒక సంకేతం వస్తుంది. అయితే కడియం శ్రీహరి నేతృత్వంలో దాదాపు 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇటీవలే కడియం శ్రీహరి సెంట్రిక్గా కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ మూన్నాళ్ళ ముచ్చటే అని కడియం శ్రీహరి అన్నారని, కడియం శ్రీహరి నాయకత్వంలో కడియం శ్రీహరి ఇలాంటి కామెంట్ చేశారు అని ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీ కూలుతుంది, ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తారని అని కడియం శ్రీహరి అన్నారో అదే కడియం శ్రీహరి ఈ గులాబీ పార్టీకి, బీఆర్ఎస్కి లైఫ్ లేదు, తన రాజకీయంగా సీనియర్ అయినప్పటికీ వెనుక ముందు ఎంత ఆలోచించినా కూడా ఈ పార్టీలో మనుగడ ఉండదని భావించి అటువైపు వెళ్తున్నారని పార్టీ లీడర్ అంతా చెప్తోంది. సో మొత్తానికైతే భారత రాష్ట్ర సమితిలో మునుపెన్నడూ లేని విధంగా భారీ కుదుపైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నాం. ఒక ఉద్యమ పార్టీగా 14 ఏళ్ల ఉద్యమ పార్టీ, 10 ఏళ్ల అధికార పార్టీగా కేవలం 3 నెలల్లోనే పార్టీ పతనం, అంటే పార్టీ యొక్క తిరోగమనం ఈ దిశగా ఉంటుందని నేతలు ఎవరు ఊహించలేదని కూడా ఆ పార్టీ సీనియర్లు చెప్తా ఉన్నారు. చాలామంది ఆ పార్టీ సీనియర్లతో మాట్లాడడం జరిగింది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా
పార్టీ సానుభూతిగా ఉన్న కొంతమంది అడ్వైజర్స్ కూడా వారితో మాట్లాడితే ఈ పార్టీలో అంటే కేసీఆర్ని ముఖ్యంగా పార్టీని ఎవరు నమ్మడం లేదు, నమ్మకం పాదుగొలిపే దిశగా కూడా కేసీఆర్ ప్రయత్నించడం లేదు, అందుకే లీడర్లంతా కూడా వెళుతున్నారు అనేది చెప్తున్నారు. సో మొత్తానికైతే గతంలో ఎన్నడూ చూడని విధంగా గతంలో టీఆర్ఎస్కి ఆటుపోట్లు సహజం, ఎత్తుపల్లాలు సహజం, పార్టీ నేతలు ఫిరాయింపులు సహజం. కానీ గతంలో కంటే ఈ 2-3 నెలల వ్యవధిలో ఆ పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే ముఖ్యంగా నిన్న పోతూ కడియం కావ్య ఒక బలమైన కామెంట్ చేశారు. అంటే టీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ముద్రపడింది, ఫోన్ ట్యాపింగ్ కేసులున్నాయి, భూ కబ్జాల ఆరోపణలున్నాయి, కాళేశ్వరం ఇవన్నీ అవినీతి మరకలు ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ఈ పార్టీకి మంచి పేరు లేదు. ఆ పార్టీ నుంచి నా అభ్యర్థిత్వాన్ని నుంచి పోటీ చేస్తే నాకు కూడా భవిష్యత్తు ఉండదు, పార్టీకి లైఫ్ లేదు, కాబట్టి నా రాజకీయ భవిష్యత్తును బలిపెట్టలేనని ఆమె ఓపెన్గా చెప్పేశారు. సో ఇవాళ తప్పుకోబోతున్న మరికొంతమంది నేతలు ఏదైతే ప్రచారం జరుగుతుందో మహిబాద్, చేవెళ్ళ, భువనగిరి ఈ సెగ్మెంట్ నుంచి పార్లమెంట్లో ఇప్పటికే 17 సీట్లకు అనౌన్స్ చేశారు. 17 సీట్లలో నిన్న కడియం కావ్య తప్పుకున్నట్టు ప్రకటించారు. మరొక 3-4 ప్రకటిస్తారని కూడా చెప్తున్నారు. వారు కూడా ఇదే అంటే మీరు ఏం చెప్పి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి, ఏం చెప్పి క్షేత్రంలో ఓటు అడగాలి, వరుస కేసులు, వరుస అవినీతి ఆరోపణలు, వరుస అంశాలపై పార్టీ కూడా కామెంట్ చేయలేని, పార్టీ కూడా స్పందించలేని పక్షంలో మేమెందుకు ఆ పార్టీలో కొనసాగాలి, మా రాజకీయ భవిష్యత్తును ఎందుకు బలి పెట్టాలనేది అభ్యర్థుల మాటగా తెలుస్తుంది. సో మొత్తానికైతే స్రవంతి గతంలో మునుపెన్నడూ లేని భారీ కుదుపును ఇవాళ గులాబీ పార్టీలో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ వారం 10 రోజులు అంటే లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ చకచకా పావులు కలుపుతుంది. సేమ్ టైం బీజేపీ కూడా కొంతమందిని చేర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. సో ఎవరెన్ని ప్లాన్ చేసినా కూడా గులాబీ పార్టీ అయితే రానున్న రోజుల్లో ఆ పార్టీలో లీడర్లు లేకపోతారు, పార్టీలో లీడర్లు ఉండలేకపోతున్నారన్న వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఒకవేళ సిట్టింగ్ ఎంపీలు ఇవాళ రేపట్ల 5 తర్వాత సీఎంని కలిసిన 10 మంది, ఈ 15 మంది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే ఇక మిగిలిన 15 మందితో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కూడా అది అధికారికంగానే త్వరలో జరగబోతుంది అన్న వార్తలు అయితే ఆ పార్టీ ముఖ్యుల నుంచి వస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందన్నది. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా గులాబీ పార్టీలో ఒక భారీ కుదుపుకు ఆ పార్టీ హైకమాండ్ ఎట్లా స్పందిస్తుందో చూద్దాం. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.